అంటే చాలా తక్కువ టైంలోనే మీ కెరియర్‌లో ఎన్నో మంచి మంచి సినిమాలు మాకు అందించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఆల్మోస్ట్ అందరితో మీరు చేశాను. నటించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఇలా ఇటువంటి అవకాశం అసలు అందరికీ రాదు. లక్కేనండి. నా లైఫ్‌లో సినిమా జీవితం చూసుకుంటే వెరీ వెరీ లక్కీ. హ్మ్. ఎందుకంటే నేను చాలా చిన్న పాత్ర అని అడిగా. చిరంజీవి గారితో నాకు ఉన్న కొద్దిపాటి పరిచయంతోటి ఓకే. అన్నయ్య నేను ఆయన కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ జరుగుతున్న టైంలో వెళ్ళి ఓకే. చిన్న వేషం ఉన్న అన్నయ్య మీ పక్కన ఒక్క సీన్లో ఉన్న చాలు హుహు. ఫోటో కట్టించుకుంటానని చెప్పని అడగడం జరిగింది. హ్మ్. ఆయన చాలా పెద్ద మనసుతోటి ఇట్లా అడిగాడు. ఏ వేషం అయితే బాగుంటుందని చెప్పని ఒక పవర్ఫుల్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న ఇన్స్పెక్టర్ రోల్ ఇవ్వడం జరిగింది. హ్మ్. అది జరగడం అనేది ఒక వండరు, ఇవ్వటం అనేది ఒక వండరు. హ్మ్. ఎలా అంటే ఏ కొత్త ఆర్టిస్ట్కి కూడా అంత పెద్ద స్టార్ని మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ ఇవ్వడం అనేది అతి విచిత్రమైన విషయం. అదేదో దైవ సంఘటన డివైన్ మూమెంట్ అనుకుంటాను అడిగిన టైము ఆయన మనసులో నాకేదో జీవితం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో ఆ పాత్ర ఆయన నాకు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఏదో తెలిసిన కొద్దీ చేశాను. అది జనాలు మెప్పు పొందింది. అది చూసే సుకుమార్ గారు చిరంజీవి గారి ముందు ఇంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేసి ఎవరు కనుక్కోండి అని చెప్పి ఎంక్వైరీ చేసి అగైన్ ఆయన వాళ్ళ ఆఫీస్ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ ఆఫర్ మీ దట్ ఫాదర్ క్యారెక్టర్, సమంత ఫాదర్ Yes, క్యారెక్టర్ yes, రంగస్థలం. ఇచ్చారు. రంగస్థలం హ్మ్. రెండు చాలా గొప్ప సంచలన విజయాలు సాధించాయి. ఆ తర్వాత ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సూర్యుని ఇప్పటి కూడా వరకు అడిగే కూడా. అవకాశం లేకుండా అవకాశాలు ఎత్తుకుని వచ్చాయి. యా అంటే దీనికి ముందు కూడా మీరు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ కూడా మూవీస్ చేశాను. చేశారు. మధ్యలో అప్పుడు- లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. అవును, ఎందుకని సార్? ఎందుకంటే అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళాను. Okay. 90sలో మెడ్రాస్లో 2-3 ఇయర్స్ ఉన్నాను. అప్పుడు కూడా చిరంజీవి గారి సార్ తోటి మెకానిక్ అల్లుడు, ముఠామిస్త్రి, ఓ మన వెంకటేష్ గారితో రవిరాజ పిన్సెట్టి గారి కొండపల్లి Okay. రాజా, నాగార్జున గారితో వారసుడు, రక్షణ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, బాలయ్యబాబుతో ధర్మక్షేత్రం, అలా పెద్ద సినిమాలు చేసేప్పుడు కూడా అవును. కొన్ని కుటుంబ కారణాల వల్ల నేను అక్కడ ఎక్స్టెండ్ చేయలేకపోయే జీవితం. ఓకే. ఇక వచ్చి మళ్ళీ ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చి సినిమా వదిలిపెట్టి నేను లైఫ్లో Okay. మళ్ళీ వద్దులే. అదేంటే లాంగ్ ప్రాసెస్ అండి. అవుతామో కాదో కూడా సక్సెస్ అవుతామో లేదో తెలియదు. అలా అన్సర్టైన్ లైఫ్ల మీద మనం ట్రావెల్ చేయడం కష్టం, ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితులు కానీ. సో రెస్పాన్సిబిలిటీస్, సిస్టర్ మ్యారేజ్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఓకే. అవన్నీ నెరవేర్చడం కోసమని ఐ లెఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992. అంటే కంప్లీట్ గా వదిలేద్దామని వదిలేద్దామని. ఆపేశారు. అంటే ఇప్పుడు వద్దు మనకు కాదులే, ఇక్కడ ఇన్ని బాధ్యతల మధ్య మనం ఆశ అని చెప్పి వెళ్తే కష్టం అవుతుంది, వీళ్ళందరూ లైఫ్ రుయిన్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు. మళ్ళీ ఫాదర్ లేరు మాకు, ఓకే. సిస్టర్ నా చేతుల మీద పెరిగిందే ఆల్మోస్ట్ ఆల్. సో ఆ బాధ్యతల కోసమని నేను వదిలిపెట్టేశాను. ఇక ఆ పక్క పోలా. దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా నా జీవితాన్ని గడుపుతా ఉన్నా. మళ్ళా అదృష్టం ఇట్లా వరించింది. నేను కుటుంబ బాధ్యత కోసం నా కోరికని త్యజించా, కానీ దేవుడు వదిలిపెట్టలా. ఆయన చిరంజీవి గారి రూపేణ కంబ్యాక్ కూడా గట్టిగా ఇచ్చారు. మామూలుగా ఇవ్వలేదండి. అది అవును. వండర్, అది జరగదు. ఒక రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి స్టార్స్ని మ్యాన్ హ్యాండిల్ చేసి ఇన్స్పెక్టర్ రోల్ కొత్త ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది అసంభవం. ఎంతో సమర్థత నేను పక్క రాష్ట్రంలో చూపించిన, ఇంకో భాషలో చూపించిన తర్వాత ఐడెంటిఫై చేసి చూసుకోవడం సామాన్యం, సాధారణం. ఇలా అసలు నా టాలెంట్ చిరంజీవి గారిని నేను యాక్ట్ చేసిన విషయం లేదో తెలియదు, అసలు తెలియదు నాకు. అవును. నేను కూడా నా పరిచయం ఇప్పుడు చెప్పాలా సార్కి, మీతో నేను యాక్ట్ చేస్తా సార్ చెప్పాలా. బట్ ఆయన మరి ఎలా నమ్మారో మొత్తానికి ఆ వేషం నాకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైము చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది రెగ్యులర్ ప్రాసెస్ వచ్చే సినిమా కాదు. 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత అవును. మళ్ళా చిరంజీవి గారు ఆ చరిష్మాత ఉన్నారా లేదా, ఆ యొక్క చలాకీకి చేస్తారా లేదా, పెద్దరికంగా ఉంటారా, ఇన్ని సందేహాల మధ్య జనాల్లో రావటం జరిగింది. అంతా క్వశ్చన్ మార్క్ మైండ్తో వచ్చారు, ఎలా ఉంటుందో చిరంజీవి గారు రీఎంట్రీ అనేది. ఆడకి మరో క్వశ్చన్ మార్క్ నా ప్రజెన్స్. ఓకే. ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ కొత్తవాడికి ఇవ్వటం, ఎవడు రాడు అని అందరూ ఆశ్చర్యపోయేలాగా జరిగింది. అది అంటే చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అది. మీరు సెకండ్ Second ఇన్నింగ్ innings. కంబ్యాక్ అది కూడా మెగాస్టార్ గారు మూవీతో మీరు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మీకు ఎక్కడా కూడా అక్కడ బ్రేక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో మీరు చేయడం జరిగింది. చేశాను. రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్, ఓకే, సోలో బతుకులో మన సాయిధరం సాయిధరం తేజ్, ఓకే, ఆయన వైష్ణవ్ తేజ్ తోటి ఉప్పెన, ఆల్మోస్ట్ వాళ్ళు
అంతతో నెక్స్ట్ అయిపోయింది. జనరేషన్ కూడా మొత్తం ఇక కవర్ చేసి అఖిరానందంతో చేయాలి. ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేశాను. నవ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓకే చేస్తున్నా. చరణ్ గారి పెద్ద కూడా చేయబోతున్నా. చిరంజీవి గారితో 3 days బ్యాకే అనిల్ రావుపూడి గారి సినిమా చేశాను. అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అసలు ఎక్కడ కూడా ఇలాంటిది ఒక అరుదైన అదృష్టం అనే చెప్పాలి సార్. అదృష్టం అండి. అంత పెద్ద నటుడు మనల్ని ఆదరించడం అనేది నా అదృష్టం అనుకోవాలి. అదే అదృష్టం కదా. అవును